హైదరాబాద్ అఫ్జల్గంజ్ లో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ట్రావెల్స్ ఆఫీస్ మేనేజర్ పై దుండగులు కాల్పులు జరిపారు. ఇది బీదర్ ఏటీఎం దోపిడీ దొంగల పనిగా పోలీసులు తేల్చారు. బీదర్లో ఏటీఎం వాహనాన్ని దోపిడీ చేసి పరారైన దొంగల ముఠా హైదరాబాద్ వచ్చింది. వారి కోసం గాలింపు జరుపుతూ హైదరాబాద్ వచ్చారు బీదర్ పోలీసులు. అయితే పోలీసుల నుంచి తప్పించుకునేందుకు అఫ్జల్గంజ్లోని ఒక ట్రావెల్స్ ఆఫీస్లోకి చొరబడ్డారు దుండగులు. ఈ నేపథ్యంలోనే పోలీసులపై కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది. అయితే కాల్పులో ట్రావెల్స్ ఆఫీస్ మేనేజర్కు గాయాలైనట్టు సమాచారం. హైదరాబాద్ అఫ్జల్గంజ్ లో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. బీదర్ ఏటీఎం దోపిడీ దొంగల పనిగా పోలీసులు తేల్చారు. బీదర్లో ఏటీఎం వాహనాన్ని దోపిడీ చేసి పరారైన దొంగల ముఠా హైదరాబాద్ వచ్చింది. వారి కోసం గాలింపు జరుపుతూ హైదరాబాద్ వచ్చారు బీదర్ పోలీసులు. అయితే పోలీసుల నుంచి తప్పించుకునేందుకు అఫ్జల్గంజ్లోని ఒక ట్రావెల్స్ ఆఫీస్లోకి చొరబడ్డారు ఈ దుండగులు. ఈ నేపథ్యంలోనే పోలీసులపై కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది. అయితే కాల్పుల్లో ట్రావెల్స్ ఆఫీస్ మేనేజర్కి గాయాలైనట్టు సమాచారం. మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. హైదరాబాద్ పాత బస్తీలో కాల్పుల కలకలం సృష్టించింది. కర్ణాటకలోని బీదర్లో ఇవాళ మధ్యాహ్నం ఏటీఎం దగ్గర 90 లక్షల పైగా చోరీ చేసిన ఇద్దరు అగంతకులు పారిపోతూ హైదరాబాద్ వచ్చారు. ఇక్కడ నుంచి రాయ్పూర్ వెళ్లేందుకు వాళ్ళు ఇక్కడ టికెట్ బుక్ చేసుకున్నారో తెలుసు. ప్రస్తుతం ఇదే ట్రావెల్ ఏజెన్సీ దగ్గర మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు ఇక్కడ వచ్చి వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి టికెట్ కూడా బుక్ చేస్తున్నారు. అరౌండ్ 3 PM మా బ్రదర్ ఆఫీస్ ఇది రోషన్ ట్రావెల్స్ జహాంగీర్ అనే అబ్బాయి మన టికెట్ మేనేజర్ ఇక్కడ టికెట్ బుక్ చేస్తున్నారు. రెండు మనుషులు వచ్చినారు. టికెట్ రాయ్పూర్కి బుక్ చేస్తున్నారు. ఐడి కార్డ్ చూపెట్టి అన్నారు. టెలిఫోన్ నెంబర్ రాసినారు. 7 o'clockకి వాళ్ళది బస్సు ఉంది. ఎక్కడి నుంచి మా ముందు బస్సు అక్కడ ఆపి ఉంది. అక్కడ నుంచి ఆ బస్సుకి కూర్చోబెట్టి పోయినారు. ఆ టైంలో మా రూటీన్ చెకప్ ఉంటుంది. బ్యాగ్లో ఏముంది, సస్పిషియస్ ఏమైనా ఉంటే రూటీన్ చెకప్ చేస్తాం. లోకల్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తాం ఏమైనా డౌట్స్ వస్తే. సో ఆ టైంలో బిదర్ పోలీస్ వాళ్ళు కూడా ఆ బండిలో ఉంది. సో బిదర్ పోలీస్ వాళ్ళు కూడా చెక్ చేస్తున్నాడు వాళ్ళు మా అబ్బాయి జహాంగీర్ అని. సో నేను పోలీస్ అని చెప్తే వాళ్ళు విన్నారు. మీ నంబర్ ఏమిటి విన్నారంటే మీ బ్యాగేజ్ చూపెట్టంటే కొంచెం బండలు తీసుకొని బండలు తీసుకొని వాడికి ఇచ్చినారంట మా అబ్బాయికి. నువ్వు పైసలు లోపల పెట్టు, ఫస్ట్ బయటికి రా, బస్సు నుంచి బయటికి రా అంటే అదే బ్యాగ్లో చేపెట్టి గన్ తీసి 2 రౌండ్ ఫైర్ చేసినారు మా ఆఫీస్ మేనేజర్కి. జహాంగీర్ అని పేరుంది. అక్కడ నుంచి ఉరికి వచ్చినారు. ఇక్కడ వచ్చి ఇక్కడ అంతా బ్లడ్ స్టెయిన్స్ ఉంది. ఇక్కడ నుంచి అస్రా హాస్పిటల్లో పోయి అడ్మిట్ చేసినారు. ఇప్పుడు ఆపరేషన్ నడుస్తుంది. ఏముంది తెలియదు. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు దాకా తెలియదు. ఇద్దరు కూడా ఫైరింగ్ చేసిన తర్వాత ఉస్మానియా హాస్పిటల్ వైపు పరిగెత్తారని కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు, కర్ణాటక పోలీసులు ఉన్నారు. ఇక తెలంగాణ పోలీసులు కూడా వారిద్దరిని కూడా ట్రేస్ చేసే ప్రయత్నం కొనసాగుతుంది. కెమెరామెన్ సతీష్తో కలిసి రాఘవేంద్ర, హైదరాబాద్.